హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ వైబ్స్. భగవద్గీత పఠనం డే 5. నా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి మంచి ఆలోచన, ప్రతి మంచి మాట, ప్రతి శుభమైన శ్లోకం తల్లి మనసుకు ప్రశాంతతను, బిడ్డకు సానుకూల వాతావరణాన్ని అందిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఈ రోజు మన భగవద్గీత మొదటి అధ్యాయం 6వ శ్లోకంలోని ఈ భాగాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల పక్షాన ఉన్న గొప్ప యోధుల పేర్లను ద్రోణాచార్యుడికి చెబుతున్నాడు. దృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి మహావీరులు ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. మన జీవితానికి ఈ శ్లోకం చెప్పే సందేశం. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు, సమస్యలు వస్తుంటాయి. వాటిని ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి గురువులు మనకు అండగా నిలిచేవారు ఉంటే ఏ కష్టమైన ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నా ప్రెగ్నెన్సీ కూడా అందమైన ప్రయాణం. ఈ సమయంలో తల్లి ధైర్యంగా, ప్రశాంతంగా ఉండేందుకు భర్తకు, కుటుంబ సభ్యులకు వైద్యులు అందించే ప్రేమ, సహకారం ఎంతో విలువైనవి. ప్రేమతో కూడిన వాతావరణం తల్లికి ఆనందాన్ని, బిడ్డకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. ఈ శ్లోకం మీకు నచ్చినట్టయితే, మీ మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఉంటే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి భగవద్గీత శ్లోకాల అర్థం, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఆధ్యాత్మిక సందేశాలు మరియు జీవిత విలువలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.